ఉంటారు అంటే సరే ఇక వానప్రస్థాశ్రమం తీసుకునే ముందు ఇట్లాగో పేరు తెచ్చుకుని పోదామని ఏమన్నా చేసి ఉంటాడేమో అనిపించింది ఆయన. పైగా సీనియర్ పెద్ద ఆయన, వయసులో కూడా పెద్ద ఆయన. కానీ ఒకటిసారి అంటే ఇక్కడ తీర్పుల గురించి మనం యాక్చువల్గా మాట్లాడకూడదు. అంటే ఇక్కడ తీర్పు ఇలాంటి పిటిషన్ తోసిపుచ్చినప్పుడు నిజంగా న్యాయవాదుల్లో అంటే ఈ హిందూ ఆలయానికి సంబంధించి కాబట్టి ఆ స్థాయి ఆగ్రహం పెళ్ళిబిగుతుందా, దాన్ని ఆరోపణలో కూడా చూపించుకుంటారా? నేను చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పాయింట్ చెప్పింది, తీర్పుతో విభేదించే అధికారం ప్రజలకు ఉంది ప్రజాస్వామ్యం. తీర్పు మీద కామెంట్ చేసే అధికారం కూడా ఉంది ప్రజాస్వామ్యం, ఇంక్లూడింగ్ లాయర్లకు కూడా ఉంది ఆ ముక్క. బట్ న్యాయమూర్తిని వ్యక్తిగతంగా కించపరచకూడదు, న్యాయమూర్తిని వ్యక్తిగతంగా దూషించకూడదు, న్యాయమూర్తి కుటుంబపరమైనటువంటి దోషం చేయకూడదు. ఇది ప్రొవిజన్, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్. కాబట్టి నువ్వు తీర్పు మీద ఆర్గ్యూ చేయి. అంటే నేను అనేది ఇప్పుడు ఇది ఆలయానికి సంబంధించిన ఇష్యూ, ఆ పునరుద్ధరణకు సంబంధించి జడ్జి గారు అప్లికేషన్ పక్క పెట్టేశారు. అయితే అది జడ్జి గారు వ్యక్తిగతంగా తీసుకున్నారు అని ఎంతవరకు, ఎందుకు అది తీర్పులా చూడాలా, లేదంటే జడ్జి గారి మీద వ్యతిరేకత వెళ్ళగక్కాలి? అది తీర్పు ఇవ్వలేదు. అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే కామెంట్ పాస్ చేశారు, అది నువ్వు వెళ్ళి విష్ణుమూర్తిగా చెప్పుకో అన్నటువంటిది. అది హిందూ సమాజం మొత్తంలో ఆగ్రహం వచ్చింది, చాలా మంది కామెంట్ చేశారు. దాని మీద గవాయ్ గారు నా ఉద్దేశం అది కాదని కూడా చెప్పారు. ఎట్లా ఉంటుందంటే మనం ఒకళ్ళు వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు